Good evening and praise the Lord. Yes. శుభ సాయంత్రం అందరికీ స్వాగతం. I'm so blessed to have this opportunity today to give my testimony, and all glory to God and to pastor and sister for really being there and supporting me and giving me this time. నా సాక్ష్యాన్ని పంచుకొని దేవుడికి మహిమనివ్వడానికి దొరికిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ, సిస్టర్కి బ్రదర్కి కూడా ధన్యవాదాలు. So I'm just going to start with a little a brief background about my life so that you'll understand from where I was and where I am today. అయితే పెద్దలు కొంచెం శ్రద్ధగా ఈ సాక్ష్యాన్ని వినాలి, దీన్ని మహిమకు దేవుడికి ఇవ్వాలని. దానికంటే ముందు నా గురించి చిన్న విషయాలు మీరు తెలుసుకోవాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చదువుకున్నాను, ఏంటి అని. So I was born in a Christian family. My parents taught us love and faith. That's us. When I say us, I have two elder sisters as well. నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచే దేవుడి ప్రేమ గురించి నేను వింటూనే పెరిగాను. నాకు ఇద్దరు సోదరిమణులు కూడా ఉండడం జరిగింది. So I realized much later that this love and faith that they taught us would end up being the foundation of my Christian life. అయితే నేను ఎదుగుతూ ఉండగా ఈ పిల్లల వయసులో ఉన్నప్పుడే నాకు దేవుడి గురించి వారు చెప్పిన విషయాలన్నీ వాక్యం నాకు ఒక ఆధారమై ఉన్నది. So that being said, I really didn't have a personal relationship with Jesus. యేసు ప్రభుతో వ్యక్తిగతంగా నాకు ఒక సంబంధం అనేది ఏర్పడే సమయం అది. I went to church. I was born in a Christian family, but really never had a personal relationship with him. నేను క్రైస్తవ జీవితం ఉన్నా కానీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ, క్రీస్తు గురించి తెలిసినా కానీ క్రీస్తు ప్రభుతో వ్యక్తిగతంగా నాకు ఒక సంబంధం అనేది లేదు. I didn't know too much about his word. అయితే ఆయన వాక్యం గురించి నేను తెలుసుకుంటూ, నాకు వాక్యం అధికంగా తెలిసి లేదు ఆ టైంకి. But though this was the spiritual state in my life, strangely deep down in my soul, in my heart and spirit, I had a deep longing for Jesus, to know who he is. ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడి గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ ప్రభు అయిన యేసు గురించి ఇంకా తెలుసుకోవాలనే లోతైన ఆలోచన, తలంపు, ఆశ నాలో ఉండింది. So I needed to have a more intimate, a more serious experience with him. అయితే ప్రభుతో ఇంకా లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే ఆలోచన, ఆశ నాలో ఉండింది. And I wanted to know what his love was, because that's what I heard in church. ఆయన ప్రేమ ఏంటి, సంఘం పట్ల ఆయన ప్రేమ ఎటువంటిది అని నేను తెలుసుకోవాలనుకున్నాను. And I wanted to know everything about him, everything that the Bible said about him. ఆయన గురించి నేను విన్న వాటన్నిటి గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలనే ఆలోచన నాలో ఉండింది. Life happens to everyone in terms of, you get carried away. I was very engrossed in my career. I was very career minded. So I was engrossed in career, with friends, and everything that draws you away from God. జీవితం అందరికీ సమస్యలు ఇచ్చినట్లుగానే నేను వ్యక్తిగతంగా అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాను. కుటుంబంలో కానీ, సంఘంలో, సేవ పరిచర్యలో కాకుండా నేను పనిచేసే ప్రాంతంలో ప్రతి ఒక్క చోట. And we end up believing the lies of the devil that, because you're a sinner, that, God is not there for you, he doesn't care. అపవాది తెప్పించే ఆలోచనలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, శోధనలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు లేడేమో, దేవుడు నన్ను ఇష్టపడడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని. So that in fact took me away further, and I didn't pursue this longing of my heart. అయితే ఈ ప్రభావం నా పైన అధిక కాలం ఉంటూ నా హృదయంలో ఉన్న ఈ వాంఛ ప్రకారంగా, and that left a very an emptiness in my soul. There was a void, like when you're in a deep dark valley or in a tomb, it's just you and the silence and the echoes of your trauma. అయితే నా జీవితంలో ఈ ఒత్తిడి, ఈ బాధ నుంచి నాకు ఒక వెలితి, ఒంటరితనము, నిశ్శబ్దము, నిరాశ కలిగింది. అది ఒక చీకటి గుహలో ఉన్నట్లుగా, ఒక గుహ లోపల దాగిపోయినట్టుగా, చిమ్మ చీకటి కమ్ముకున్నట్టు జీవితం అది. So until one day I reached rock bottom. ఒకనొక ప్రాంతంలో నేను నిజంగా చాలా ఎంత దిగజారి లోతైన బాధలో ఉండాలో అంత బాధాకరమైన పరిస్థితి అది. And I really cried out to God from the depths of my soul. దేవుడి దగ్గరే నా పూర్తి ఆత్మతో సహా నా మనస్ఫూర్తిగా నేను కన్నీరు పెట్టి మొరపెట్టాను. In deep anguish, in repentance, in hopelessness, and there was a lot of desperation. ఆ లోతైన చింతలో, బాధలో ఏదో ఒక తట్టుకోలేని ఆవేదన.
And then I pleaded with God that, he would just hear me, rescue me, save me, and return me back to his fold, because he is the good shepherd. ఆ వేదనలో దేవుడి దగ్గర నేను పెట్టుకున్న మొర ఏంటి అంటే, దేవ తిరిగి నన్ను తీసుకో, అక్కడైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందని. So I said, Lord, if you take me back to your fold, I will just cling to you and live for you for the rest of my life, and fulfill the purpose that you have created me for. నీ సన్నిధిలో నన్ను తిరిగి తీసుకోగలిగితే దేవా, నీ మహిమార్థమై నేను బ్రతుకుతాను, లోకానికి నేను ప్రకటిస్తాను అని నేను చెప్పుకున్నాను. It was like the lady who touched the hem of his garment, and what happened? She was healed, right? ఇది ఎలా ఉండింది నా జీవితంలో అంటే, రక్తస్రావం అవుతున్న స్త్రీ యేసుప్రభు అంచు దాకా, వస్త్రం దాకా తాకిన ప్రభావం ఎలా ఉందో. So the beautiful part is, when you touch Jesus and he touches your life. అయితే ఇక్కడ అందమైన విషయం ఏంటి అంటే, యేసు ప్రభుని మీరు తాకినా, ప్రభు అయిన యేసు మిమ్మల్ని తాకినా, there is pure love, there is forgiveness, joy, peace and comfort. అందులో స్వచ్ఛమైన ప్రేమ, క్షమాపణ, ప్రేమ, ఆదరణ మనకైనది ఉంది. That is something that only Jesus, the living God, can give. అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలిగింది. What I love about Jesus is that he never gives up on us, he never leaves us or forsakes us. మీకు తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చాలా గొప్ప విషయం ఏంటి అంటే, మనల్ని ఎప్పటికీ విడిచివేయదు, మనల్ని వదులుకునే దేవుడు కాదు ఆయన. He is always the God who leaves the 99 for the one. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఒక్కరి కోసం 99 మందిని వదులుకునే దేవుడు ఆయన. So here I want to mention a very important fact about my life, which is the biggest miracle and the reason why I'm standing here today. అయితే నా జీవితంలో జరిగిన చాలా గొప్ప విషయం గురించి నేను పంచుకోబోతున్నాను. దేని వలనైతే నేను మీ ముందు ఇప్పుడు నిలబడి ఉన్నాను. Very much. You so so brothers doing such a brilliant job. So when I was born, so I'm the youngest of 3 siblings. నాకు ముగ్గురు సోదరుమణులు ఉన్నారు. సో నా తోబుట్టువులు ముగ్గురు ఉన్నారు, 3 siblings. So I'm the youngest sister, and when I was born, my mother was actually not well when she was pregnant with me. నేను అందరిలో చిన్నదానిగా ఉన్నాను. నేను గర్భంలో ఉన్న సమయంలో So that caused a lot of complications in her pregnancy when I was in her womb. నేను తన గర్భంలో ఉన్నప్పుడే ఈ బిడ్డ పుట్టడానికి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్లు చెప్పడం జరిగింది. So I was born, then we got discharged, we went home, and suddenly my grandmother was a nurse. నేను జన్మించాను, అయితే శుభప్రసవం జరిగి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ గారు ఎవరైతే ఉన్నారో తను నర్స్గా ఉన్నారు. So one morning she saw that my fingernails had turned blue and my lips had turned blue, and it's what I think medically they call a blue baby. అయితే ఆ చిన్నప్పుడు, ఆ పసికందుగా నేను ఉన్నప్పుడు నా వేళ్ల దగ్గర నుంచి గోర్ల దాకా నీలి రంగులో మారిపోయిన తర్వాత ఈ పాప రంగు ఏంటి నీలి రంగులో ఉంది అని హేళన చేస్తున్నారు. So that happens when there is not enough oxygen going into your body. అది ఎప్పుడవుతుంది అంటే మన శరీరంలో జీవవాయువు అందాల్సినంత అందకపోతే. So they rushed me to the hospital, and I'm going to make this really quick. They rushed me to the hospital, and the doctor said that we can't do anything. Medically they said she's going to die, and we can't do anything about it. అయితే నన్ను చాలా వేగంగా అక్కడ ఆపదలో వైద్యశాలకు తీసుకొని వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మేమేం చేసే పరిస్థితి కాదు, పరిస్థితి చేదాటిపోయింది అని చెప్పారు డాక్టర్లు. They had given up on me. They thought I was going to die. డాక్టర్లు చెప్పేశారు ఇంకా ఏం చేయలేము, తను చనిపోతుందేమో అని. So my parents were extremely devastated, and the best thing they started doing was to pray for me. అయితే నా తల్లిదండ్రులు చాలా దిగ్భ్రాంతికి గురైన తర్వాత మొత్తానికి చేయగలిగింది ఏంటి అంటే ప్రార్థన మాత్రమే. So my sister and my parents would always tell me that my dad knelt next to my crib whole night, and they were just crying and praying out to the Lord to breathe life into me so that I could come back to them, and I did. అయితే నా తోబుట్టువులు, నా తల్లిదండ్రులు అక్కడ మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ ఇజ్రాయెల్లో ఉన్న దేవా నా సోదరుని కాపాడు అని ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన ప్రకారంగా నేను బ్రతికి ఈరోజు నిలబడ్డాను. So at that point of time, God heard the prayer of my parents, and he breathed his life back into me, and that's the reason why you see me standing today. All glory to Jesus. Amen. Thank you, Lord. ఆ క్షణం ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవవాయువుని నాలో నింపాడు గనుక నేను ఈరోజు నిలబడి ఆయనకు సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నాను. He is a miracle working God, and there is nothing impossible for him. ఆయన సజీవుడు, పనిచేయువాడు, ఆయనకు అసాధ్యం అన్నది ఏదీ లేదు.
So during this time, now going back to my spiritual state, during the time when I was, soul searching for a church, I belonged to a certain church, but I was looking for somewhere where it was more about Jesus and not anything else. అయితే నేను ఎదుగుతూ ఉండగా క్రైస్తవ కుటుంబం గనుక ఒక సంఘంతోనే ఏర్పడి ఉన్నాను. కానీ నాకు ఎలాంటి సంఘంతో ఉండాలని ఉండింది అంటే యేసు ప్రభువునే మహిమపరిచేటట్టుగా లోకపరంగా లేదా పనిపరంగా కాదు. So I went to a lot of other churches also, but somehow my soul was not satisfied. నేను ఎన్నో సంఘాలకు వెళ్ళి ఉన్నాను, మందిరాలకు వెళ్ళి ఉన్నాను, కానీ నా ఆత్మకు ఆ ఆధ్యాత్మికత తృప్తి లేదు. So the way I found TLC Church, the Lord Sanctuary Church, is actually a miracle, but because we don't have too much time, I'm not going to get into it. I ended up finding the Lord Sanctuary Church because I wanted to learn music, and that's how I met Sister Jacqueline. అయితే ఈ టిఎల్ఎస్సి చర్చ్ని తెలుసుకున్నది ఎలా అనే దానికి చాలా చెప్పాలని ఉంది, కానీ సమయానుసారంగా చిన్నగా చెప్తున్నాను. నేను సంగీతం నేర్చుకోవాలని వెళ్ళాను. అక్కడ జాక్లిన్ సిస్టర్తో నాకు పరిచయం ఏర్పడింది. But what I want to mention one thing here is what I prayed about our church is, Lord, it has to be you. You have to be the center of that church. అయితే నా ప్రార్థన అక్కడ ఏమై ఉంది అంటే, దేవా, ఈ మందిరానికి నేను వెళ్ళినట్లయితే ఈ మందిరం నీదై ఉండాలి, నీవే దానికి మొత్తానికి అధిపతివై ఉండాలి, కేంద్రీకరణగా ఉండాలి అని. The pastor and sister have to be people who really give you reverence, who are passionate about you, who are humble and fear the Lord. అయితే పాస్టర్ కానీ అక్కడ పాస్టర్ అమ్మ కానీ ఎలా ఉండాలి దైవజనులు అంటే, మిమ్మల్ని బోధించేటట్టుగా మీ వాక్యం పట్ల భయం కలిగిన వారిగా ఉండాలి. I said, Lord, if there are 2 people also, I will come. For me, numbers don't count. It's about your presence. దేవా, మందిరంలో ఇద్దరున్నా పర్వాలేదు, నేను వస్తాను. అక్కడ ఉన్న జనులను బట్టి కాదు నేను ఆ మందిరానికి వెళ్ళాలనుకునేది. So when I started going to the Lord Sanctuary Church in 2019, అయితే 2019లో నేను ఈ టిఎల్ఎస్సి మందిరానికి రావడం జరిగింది. It's 6 years now, praise God. 6 సంవత్సరాల సమయాన్ని బట్టి దేవుడికి ఆ మహిమ. చప్పలు కొట్టొచ్చు. What I found in the Lord Sanctuary Church was that Jesus was waiting for me there with open loving arms. అయితే ఈ మందిరంలో నేను తెలుసుకున్నది, పొందుకున్నది ఏంటి అంటే, యేసు ప్రభు అక్కడ నా కోసము 2 చేతులు చాచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా. There was no condemnation, there was no judgment, just pure love. ఎటువంటి తీర్పు తీర్చడము, నువ్వు ఎలాంటి దానివి అనే ఆలోచన కాదు, కానీ స్వచ్ఛమైన ప్రభు ప్రేమ. See, Jesus, the Bible says, came to, for the lost, for the hurting, for the lonely, for the sick, for sinners. యేసు ప్రభు వచ్చినది తప్పిపోయిన వారికి, పాపంలో ఉన్న వారికి, పాపానికైన పశ్చాత్తాపం తీసుకునే వారికి. So what I found there was love, hope, healing. అయితే నేను పొందుకున్నది ఏంటి అంటే, ప్రేమ, నిరీక్షణ, స్వస్థత, restoration, పునరుద్ధరణ. And what moved me a lot was that there is a very, very tangible presence of the Lord, in our church. అధికముగా నన్ను నడిపించింది ఏంటి అంటే, అక్కడ సజీవుడైన దేవుడు సంచరించుట, ఆయన ముట్టిన ఆ స్వస్థత. The worship is very authentic. It's like the Bible says, done in spirit and truth. అక్కడ జరిగే ఆరాధన ఎలా ఉంది అంటే, ఆత్మతోను సత్యముతోను జరిగినట్లుగా. There is an undeniable anointing on pastor and sister. ఖచ్చితంగా ధిక్కరించలేని అభిషేకము పాస్టర్ గారి మీద, సిస్టర్ మీద మనం చూస్తున్నాము. They are humble, they love the Lord with all their might, and they fear him, and more importantly, I've noticed that they have so much of reverence for God. వారు తగ్గింపు తత్వం కలిగి దేవుడి వాక్యాన్ని పాలనలో ఉంచుతూ, దేవుడి వాక్యానికి లోబడుతూ, దేవుడి పట్ల చాలా ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. So when I started coming here, they were so welcoming, they were supporting, they made the effort to understand who I was and where I was coming from. అయితే నేను వచ్చినప్పుడు నేను ఎవరు ఏంటి అని నా గురించి చాలా ఆలోచిస్తూ, శ్రద్ధ తీసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాను అనే దాకా. So in the year 2019, I had lost my mother, and that was very, very devastating. So I was really grieving, and they could relate to that, and they really supported me, and I found Jesus' comfort here. అయితే 2019లో నాకు జన్మనిచ్చిన తండ్రి గారిని నేను కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను చాలా కృంగిపోయాను, విరిగిపోయాను. కానీ ఆ సమయంలో నాకు బ్రదర్, సిస్టర్ చాలా ఆదరణిస్తూ యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నారు అనే వాక్యాన్ని చెప్పారు. So when I was learning music from Sister Jacqueline, she would make me play all gospel songs, and I would go home and practice them and sing, and that brought a lot of healing for me in my life.
అయితే నేను సంగీతం నేర్చుకోవాలని సిస్టర్ దగ్గర వెళ్ళినప్పుడు సువార్తకు సంబంధించిన పాటలే నాకు నేర్పించడం జరిగింది. ఆ పాటలు నేను ఇక్కడ నేర్చుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ పాట పాడుతూ ఉంటే ఆ ఆరాధనలో దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. So I'm not trying to, sell TLC Church here. No, I'm just saying that what I wanted in my life spiritually to grow is what I found here. నేను ఇక్కడ టిఎల్ఎస్సి చర్చ్ గురించి ఏదో గొప్పగా చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఈ చర్చ్ ద్వారా నా జీవితంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటో పంచుకుంటున్నాను. I learned about the power of prayer and fasting. ప్రార్థన యొక్క శక్తి మరియు ఉపవాసం యొక్క శక్తి ఏంటని నేర్చుకున్నాను ఇక్కడ. About spirit filled experiences, like once a year we have a worship day and it is just amazing. ఆత్మచేత నింపబడిన అభిషేకం ఏమిటో నేను తెలుసుకున్నాను. సంవత్సరానికి ఒక రోజు జరిగే ఆరాధన దినం ఏదైతే ఉందో ఆ రోజు కేవలం ఆరాధనే ఉంటుంది, అక్కడ నేను తెలుసుకున్నాను. There is spirit led transformation and healing. అక్కడ ఆత్మతో వచ్చే నూతన ఉజ్జీవము స్వస్థత గురించి తెలుసుకున్నాను. And most important for me, and this really means the world to me, is that I started having a longing to learn and study the word of God. చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటి అంటే నాలో ఒక భారం ఉండేను, దేవుడి గురించి వాక్యం గురించి ఎక్కువ తెలుసుకోవాలి, వాక్యాన్ని చదవాలని. And this was fulfilled by the Sunday messages that pastor would give, because he's very in depth in his messages. అయితే ఇది ప్రతి ఆదివారం పాస్టర్ గారు మనతో పంచుకునే లోతైన దైవాంశ అంశాల గురించి తెలుసుకున్నాను. And the Bible study that we have every Wednesday at 6 p.m. ప్రతి బుధవారము సాయంత్రం 6కి ఉండే బైబిల్ స్టడీలో కూడా నేను ఈ విషయాలు నేర్చుకున్నాను. So the Bible study really helped me with my hunger for the Lord. It taught me who God is, who I am in him. అయితే బైబిల్ స్టడీలో నేను ఉంటుండగా దేవుడు ఎవరు అని నేను తెలుసుకున్నాను, దేవుడిలో నేనెవరని కూడా తెలుసుకున్నాను. It taught me the heart of God. దేవుడి యొక్క హృదయం ఏంటి అని నేను నేర్చుకున్నాను. Obedience, విధేయత, humility, తగ్గింపుతత్వం, and empowerment through his word. ఆ దైవంలో ఉన్న వాక్యంలో నుంచి పొందుకునే బలం. Praise God that Jesus is the God of second chances, and there is hope for each and every one of us. దేవుడికే మహిమ, రెండవ అవకాశాలు ఇచ్చే దేవుడు గనుక మనందరికీ నిరీక్షణ ఉంది ప్రభువులో. The Bible says that taste and see that the Lord is good. I have done it and I am the living proof that the Lord is good. He is wonderful. ఆమేన్. బైబిల్లో చెప్పినట్టుగా దేవుడు మంచివాడు, రుచి చూసి ఎరిగితిని అన్నట్లుగా దేవుడి మంచితనాన్ని నేను అనుభవించి ఉన్నాను. So in closing, I just want to say that if anybody is feeling lost, you're lonely, you're going through a very difficult time in life. అయితే ఈ సాక్ష్యాన్ని ముగించే ముందు ఇక్కడున్న వారిలో ఎవరైనా నా జీవితంలో ఏం జరుగుతుందనే అయోమయం కానీ కోల్పోయినట్లుగా దిక్కుతోచక ఉన్నట్లయితే, and you feel that there is no one who cares or there is no hope or way out, నన్ను ఎవరు పట్టించుకునే వారు లేరు, నాకు బయటికి విడుదల దొరికే దారి లేదు అని మీకు అనిపిస్తే, I want to tell you that that is not true. Those are lies of the devil. There is someone who cares and loves you, and his name is Jesus. మీతో చెప్పాలనుకుంటున్నాను, అటువంటి మాటలు అపవాది మాటలు. ఒకరు విజయాన్ని మీకు ఇవ్వడానికి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. So Ephesians 3:19 says, అయితే ఎఫెసీయుల గ్రంథం 3వ అధ్యాయం 19వ అధ్యాయం ప్రకారంగా, to know the love of Christ which passeth knowledge, that he might be filled with the fullness of God. జ్ఞానమునకు ముంచిన క్రీస్తు. ఆమేన్. The Bible also says that when we seek the Lord with all our being, he will be found of us. బైబిల్లో కూడా స్పష్టంగా చెప్పబడి ఉంది, దేవుణ్ణి కానీ పూర్ణ మనస్సుతో వెతికినట్లయితే ఆయన మనకు దొరుకుతాడని. So what I want to say is, whatever you need, everything that you need in life is found in Jesus. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీ జీవితంలో ఏ కొదువ ఉన్నా అది యేసు ప్రభువులో పూర్తవుతుంది. And he is all that you need. ఆయన మాత్రమే మీకు కావాలి. Amen. Amen. And thank you. ధన్యవాదాలు. Thank you. My pleasure.